ప్రజాపాలకులు ఉన్నది ముందు దేనికోసం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి ఈ యొక్క విషయం అర్థమవుతుందా లేదా? భారతదేశంలో ఎక్కడికక్కడే భూ కబ్జాలు, ఆ భూ కబ్జాలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలే. మనం ఇది నోట్ చేసుకోవాలి, ఇది మైండ్లో కూడా పెట్టుకోవాలి. భూ కబ్జాలు ఒక పేదవాడు ఒక గజం స్థలం అడిగితే నానా రకాలైన ఆలోచన చేసే ఈ నాయకులు ఈరోజు ఎకరాల భూములు వాళ్ళ యొక్క ప్రతిపాదన చొప్పున ఈరోజు చక్కగా భూ కబ్జా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారంటే ఒక్కసారి మనం గమనించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే దీని కొరకే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారా? అంటే దీని కొరకే కూటమి ప్రభుత్వం అయ్యిందా? అంటే దీని కొరకే ఈ 3 ప్రభుత్వాలు ఏకమయ్యాయా? అంటే భూములు కబ్జాలు చేయడానికే ఏకమయ్యారా? మరి ఈ విషయాల మీద మనతో పాటు వామపక్ష నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కేవలం భూ కబ్జాలు చేయడానికే ఈ యొక్క నాయకత్వంలోకి వచ్చారా అని అనిపిస్తుంది. మీరేమంటారు? గత ప్రభుత్వం భూములు కబ్జా చేస్తుంది, అవినీతి ఆరోపణలు అని చెప్పి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. కానీ ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని, సహజ వనరుల్ని, మన సముద్ర తీరాన్ని మొత్తం అంతటినీ కూడా ఈరోజు కూటమి యొక్క రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కాజేస్తే ప్రధానికం చూస్తూ ఊరుకోరు. ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష పార్టీలు కూడా చూస్తూ ఊరుకోవు. ఈరోజు ప్రధానంగా ఇనాం భూ సమస్య ఉంది, దాన్ని పరిష్కారం చేయట్లేదు. పంచగ్రామాల భూ సమస్య ఉంది, దాన్ని పరిష్కారం చేయట్లేదు. చిన్న చిరు వ్యాపారస్తులు చేసుకున్నటువంటి బడ్డీలు కూడా ఈరోజు తొలగించినటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి, కబ్జా చేశారని చెప్పి తొలగించారు. అలాగే గడ్డపారం పోకున్నటువంటి భూముల్లో కానీ, కొండ ప్రాంతాల్లో కానీ అనేక చెరువుల పక్కన ఉన్నటువంటి వాళ్ళు పేదలందరూ కూడా పాకలు వేసుకుని నివసిస్తుంటే వాళ్ళని కూడా ఈరోజు ఏకపక్షంగా బుల్డోజర్లు పెట్టి తొలగించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు గీతం యూనివర్సిటీ యజమాని ఈరోజు విశాఖపట్నం యొక్క ఎంపీ, ప్రజాప్రతినిధి, బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఉండాల్సింది పోయి గీతం యూనివర్సిటీ కోసం ఈరోజు 55 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసిస్తే దాన్ని మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ప్రత్యేకంగా కౌన్సిల్లో ఎజెండా పెట్టి రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు, అంతకుముందు 74 ఎకరాల భూమిని గీతం స్వాధీనం చేసి కబ్జా చేస్తే దాన్ని రెగ్యులరైజ్ చేశారు. అది తప్పు అని చెప్పి సుప్రీం కూడా చెప్పింది. ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడాలని చెప్పి ఓ పక్క సుప్రీం కోర్టు చెప్తుంది. దాన్ని ఏమో పక్కన పెట్టేసి ఈరోజు మొత్తం అడ్డదారుల్లో ఎంపీకి పట్టం కట్టే విధంగా ఆ యొక్క భూముల్ని రెగ్యులర్ చేసే విధంగా ఎజెండాలు పెట్టి చేయడం అనేది సరైనటువంటిది కాదు. ఈరోజు వామపక్ష పార్టీలుగా లోపల సిపిఎం, సిపిఐ యొక్క కార్పొరేటర్లు పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు కానీ ఇతర రాజకీయ పార్టీల యొక్క కార్పొరేటర్లు కూడా లోపల ఆందోళన జరుగుతుంది. ఇక్కడ విశాఖపట్నం మన సివిఎంసి మెయిన్ గేట్ దగ్గర కూడా సిపిఎం, సిపిఐ 2 పార్టీలు కలిసి ఉమ్మడిగా ఇక్కడ నిరసన అనేది తెలియజేస్తా ఉన్నాం. ఒకటి, ఇప్పుడు ప్రతి కౌన్సిల్ సమావేశం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు కౌన్సిల్ సమావేశం జరపాలి. కానీ కౌన్సిల్ సమావేశానికి కార్పొరేటర్తో పాటు అదనంగా మనిషి వెళ్ళకూడదంట. ఈరోజు మీడియాకి లోపలికి అనుమతి లేదని చెప్తున్నారు. అంటే లోపల వ్యభిచారం ఏమైనా చేసుకుంటున్నారా అని అడుగుతున్నాం. అంటే లోపల జరుగుతున్నటువంటి అన్యాయంగా, అక్రమంగా ప్రజల యొక్క ఆస్తుల్ని కట్టబెట్టేదానికి లాలుచిపడి ఈరోజు భరత్ కేవలం చంద్రబాబు నాయుడు యొక్క బంధువేనా, లేకపోతే ఇంకేమైనా ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కే గీతం యూనివర్సిటీ ఏదైతే కబ్జా చేసిన భూమి ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, పేదలకు పంచాలి. గతంలో ఉన్నటువంటి ఆ భూములు కూడా యాదవ్కి సంబంధించినటువంటి యాదవ్ కుటుంబాలే. కాబట్టి ఆ ప్రజానీకానికి చెందాలి, పేదలకు చెందాలి. కాబట్టి పేదలకి ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా, సిపిఐగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఇది పక్కదారి పట్టించడం కోసం జనసేన పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి ఈరోజు వెళ్ళిపోకుండా కలెక్టరేట్లో మొత్తం మీడియా సమీక్షా సమావేశం జరిపి మీడియా అంతటిని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు చేస్తా ఉన్నాడు. ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ లోపల ఏం చేస్తున్నాడు? నువ్వు దమ్ముంటే ఇక్కడ భూమి కబ్జాలు అవుతున్నాయి, రండి. మీరు వైసీపీ గవర్నమెంట్లో రోడ్డు ఎక్కారు, మేము ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, అక్కడ అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఈరోజు వామపక్ష పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి, ఆందోళన చేస్తున్నాయి. ప్రజల ఆస్తులను కాపాడాలని చెప్పి మేము ఇక్కడ ఉన్నాం. మీరు కూడా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మీరు కూడా ధర్నా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ కూడా మాట చెప్పడం సీనియర్ నాయకులుగా ఈరోజు ఒక కామన్ పీపుల్ ఒక 55 గజాల స్థలం మాకు ఇవ్వండి, మాకు నివాస గృహం కూడా లేదని చెప్పి ఇదే నాయకుల దగ్గరికి వెళ్తే కనీసం పట్టించుకోరు. అలాంటిది 55 ఎకరాల మరి భూమిని ఈరోజు జీపీఎంసీతో పాటు ఇప్పుడున్న నాయకులు అందరూ కట్టబడ్డారు. దాన్ని ఎలా చూడాలి? ఈరోజు ప్రజలు ఎవరు కూడా, పేదవాళ్ళు ఎవరు ఎమ్మెల్యేల దగ్గరికి, మంత్రుల దగ్గరికి గజం స్థలం ఇవ్వండి అని ఎక్కడా వెళ్ళడం లేదు.
వామపక్ష పార్టీల యొక్క ఎర్రజెండాను నమ్ముకొని ఎర్రజెండాను పాతుకొని ఈరోజు భూ పోరాటాలు నిర్వహించారు. అటు ఆర్లో ప్రాంతంలో కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, లేకపోతే బిఎన్ఆర్ నగర్ కానీ, లేకపోతే బీటీఆర్ నగర్ కానీ, లేకపోతే అనేక కాలనీలు, సుందరయ్య కాలనీలు, అనేక కాలనీలు విశాఖపట్నంలో ఉన్నాయి. ఎర్రజెండాలు పాతి ఈరోజు ప్రభుత్వ స్థలాల్లో పాకలు వేసుకున్నారు. అటువంటి పాకలకి పట్టా ఇవ్వండి, మాకు విద్యుత్ కల్పించండి, రోడ్లు వేయండి, కాలువలు వేయండి, మా ఇంటిని రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళు కోరడమే కాదు, అనేక ఆందోళన చేసి, అనేక లాఠీ దెబ్బలు తిని ఈరోజు ఆందోళన చేసి పోరాటాలు చేస్తే దానికి జీవోలు వచ్చాయి. ఉదాహరణకి ఇప్పుడు పట్టాలన్నీ రెగ్యులరైజ్ చేస్తా ఉన్నారు. పట్టాలన్నీ రెగ్యులరైజ్ చేస్తా ఉన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు అనేక భూముల్లో 27 ఎకరాలు, 27 గజాలు, 15 గజాల్లో ఉన్నటువంటి భూముల్లో మేము ప్రభుత్వం పట్టా ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాను కూడా అది కొండపారంబోకుల భూముల్లో ఉంది, మేము రెగ్యులరైజ్ చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే ప్రభుత్వం యొక్క స్థలాలు, ప్రారంభోక స్థలాల్లో, లేకపోతే ఎక్కడైతే పేదవాడు పాకలేసుకొని నివసిస్తున్నాడో ఆ భూములు రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆ పని చేయకుండా ఈరోజు కబ్జాదారులకి ఈరోజు అప్పనంగా భూములు కబ్జా చేస్తుంటే వాటిని మాత్రం మేము రెగ్యులరైజ్ చేస్తాం, వాడికి ₹1 కూడా మేము తీసుకోమని చెప్పి చెప్పడం అనేది సరైనటువంటి కాదు. గతంలో వైసీపీ ప్రభుత్వం మేయర్కి మొన్న లెటర్ ఇచ్చారు. మా సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం వెళ్ళి లెటర్ ఇస్తే మేయర్ చెప్తున్నాడు అది మున్సిపల్ కార్పొరేషన్ భూమి కాదని చెప్తున్నాడు. మున్సిపల్ కార్పొరేషన్ భూమి కాకపోవడం ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ భూమి ఒకటి, ప్రభుత్వ భూమి ఒకటి ఉండదు. అక్కడ నువ్వు ప్రజాప్రతినిధిగా, మేయర్గా ప్రభుత్వ భూముల్ని, ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. అటువంటి పని చేయకుండా మీరు వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఏం మాట్లాడలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు తప్పులు చేసింది కాబట్టి ఆ ప్రభుత్వాన్ని దించి మీ ప్రభుత్వాన్ని ఎక్కించారు. ఈరోజు వైసీపీ కార్పొరేటర్లు అందరినీ ఈ భూములు కబ్జా చేసుకొని ఆమోదించుకోవడం కోసం మొత్తం తెలుగుదేశంలోకి జంప్ చేసి డబ్బులు ఇచ్చి జంప్ చేసుకున్నాం అని చెప్పి మేము అడిగితే దానికి ఏమీ సమాధానం లేదు. అంటే ప్రత్యేకంగా ప్రభుత్వం మా ప్రభుత్వం ఉంది కాబట్టి మా భూములు ఎలాగైనా మేము భూములు కబ్జా చేస్తామంటే మాత్రం ప్రజానేకం చూస్తూ ఊరుకోరు, వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోవని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రెహమాన్ గారు, అంటే ఇప్పుడు సిపిఐ కానీ సిపిఎంగా కానీ మీరు చేస్తున్న పోరాటాలు ఏవైతున్నాయి, భూ పోరాటాలు, ఎక్కడైనా పేద నిరుపేద బడుగు వర్గాలకి నివాస గృహాలు లేకపోతే మీరు పోరాడి వాళ్ళకి ఇస్తున్నప్పుడు అరెస్టులు చేసి జైలు కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడు భర్త గారిని ఏ జైల్లో పెట్టాలి? అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఓట్లేసి ఇక్కడ శ్రీభరత్ ఎంపీగా గెలిచిన తర్వాత ఈయన ఎంపీగా గెలిచి మరి ఆ రోజే ఏదైతే ఇప్పుడు 54 ఎకరాల 79 సెంట్లు ఏవైతే ఉన్నాయో భూమి అనేది, ఆ భూమి ఆనాడే 2014లో ఈ గవర్నమెంట్ ఉండేటప్పుడు కృష్ణారావు గారు అని చీఫ్ సెక్రటరీ ఉండేవారు. చీఫ్ సెక్రటరీకి ఉండేటప్పుడు అక్కడికి కూడా రెగ్యులేషన్ చేసుకోవడం ఫైల్ పంపించారు. ఆయన దాని మీద మెలికి పెట్టి ఇప్పుడు దాకా దాన్ని అట్టే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎలాగా కౌన్సిల్ అనేది ఇది లాస్ట్ కౌన్సిల్ అయితే అవుతుంది కాబట్టి ఈ కౌన్సిల్ ఎలాగైనా రెగ్యులేషన్ చేసుకోవాలని ఎజెండా అనేది 15వ అంశంగా దీన్ని పెట్టారు. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు శ్రీభరత్ అనేది ఇప్పుడు ఆ గీతం యూనివర్సిటీతో అధినేతగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఉన్నదానికి ఎవరైనా ఇంజనీరింగ్ సీట్ కావాలంటే 4,50,000 ఇస్తే కానీ సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం డాక్టర్ సీట్ కావాలని చదవాలంటే 1,50,000 ఇవ్వాలి. ఈయన ఉచితంగా విద్యా వైద్యం ఇవ్వట్లేదుగా, వ్యాపారం చేసుకుంటున్నాడు. వ్యాపారం చేసుకొని నేను ఆక్వే చేసుకున్న రెగ్యులేషన్ చేయండి అనేది ఆయనే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈరోజు ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కడతారా? మరి ఇలాంటి ప్రజాప్రతినిధులుగా ఉండి అంత భూమిని అనేది కొన్ని అంటే బహిరంగ మార్కెట్లో దాని వేలం వేస్తే 5,000 కోట్లు, గవర్నమెంట్ రేట్ ప్రకారం 2,000 కోట్ల రూపాయలు అనేది అంత విలువైన భూమిని ఈరోజు కబ్జా చేయడం అనేది ఎంత అన్యాయం అండి. ఈయన మీద కేసు కట్టాలి. అసలు ఎంపీ మీద మీరు కేసు అనేది కట్టాలి. రెండవది, మీరు ఎన్నికలు వేసి 164 సీట్లు అనేది ఈ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం తాలూకు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులకి మీరు గార్డెన్ కింద ఉంటారని, వాటిని కాపాడుతారని. అది కాపాడకుండా ఆ ప్రయత్నాలు చేయకుండా ఉన్న భూమిని అనేది ఆయన మీ బామ్మర్ తాలూకు అల్లుడు కాబట్టి దోచిపెడితే ఎలాగా? లేకపోతే మీ అబ్బాయి తాలూకు తోడల్ని దోచిపెడదామంటే ఎలాగంటే అంత భూమి అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఆ 54 ఎకరాల 79 సెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ భూమిని అనేది ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించాలి. లేదా మీరు ఎన్నికల ముందు చెప్పారుగా, అధికారంకి వచ్చిన తర్వాత అర్బన్లో 2 సెంట్లు భూమి ఇస్తానని, మరి గ్రామాల్లో 3 సెంట్లు అన్నారు. ఏది ఎక్కడిచ్చారు? 20 నెలలు అవుతుంది. నేటి వరకు ఆ భూములు ఏవయ్యాయి? పేదవాళ్ళు, నిరుపేదలు అసలు అద్దెంట్లో ఉండి అద్దెలు కట్టుకోలేక చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళకి ఆ భూములు అనేది ఆ 54 ఎకరాలు పంచిపెట్టండి.
వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇవ్వండి. రెండోది పంచగ్రామాలు కొన్ని సంవత్సరాల నుంచి అది పెండింగ్లో ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా అదిగో రెగ్యులేషన్ చేస్తాను, ఇదిగో రెగ్యులేషన్ చేస్తాను, ఆ పెండింగ్ అనేది ఇంతవరకు ఉన్నాయి. ఇనాం భూములు కూడా అదే పెండింగ్లో ఉన్నాయి, దీని వరకు రెగ్యులేషన్ చేయలేదు. ఎక్కడైనా చిన్న గుడిసె వేసుకుంటే దాన్ని బీఫారం బట్ట అనేది ఒక పక్క నుంచి, లేదా ఎసైడ్ భూమి అనేది ఒకలాగా పేర్లు చెప్పి, అది లేకపోతే కాలువ పక్కన ఉంది, చెరువు పక్కన ఉంది అనేది అవి తొలగిస్తున్నారు. మరి ఆ తొలగించింది ఆపరేషన్ లంగ్స్ అని ఇదే కమిషనర్, అంటే ఇదే విహారయాత్ర కార్పొరేషన్లు అందరూ వెళ్ళిపోయి ఎమ్మెల్యే అక్కడ అసెంబ్లీ జరుగుతుంటే చిన్న చిన్న బడ్డీలు పెట్టుకున్నంత పూర్తిగా ఉపాధి మీద దెబ్బ కొట్టి తొలగిస్తారా? ఈరోజు 54 ఎకరాలు ఏదైతే 79 సెంట్లు ఉన్నాయో అది మీరు గీతం యూనివర్సిటీకి అంత అన్యాయంగా కట్టబెడతారా? ఇది ఎంతవరకు న్యాయం అనేది కూడా మేము ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రెండోది పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు, ఆ జూ పర్యటన చేశారు నేను అంతా అయినా, అంటే జూ పర్యటన చేసి వాళ్ళ మదర్ ఏదో బర్త్డే కాబట్టి 2 ఏవైతే ఉన్నాయో ఆ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 వాటిని కూడా దత్తత ఈ సంవత్సరం అంతా కూడా నేనే దానికి సంబంధించి ఫుడ్ అయ్యి అనేది ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మరి ప్రశ్నించే తత్వం నాది అన్నాడు, అంటే అధికారంలోకి వచ్చింది ప్రశ్నించే తత్వం ఎక్కడ ఏమైపోయింది? అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఉందో దాంతో మీరు మిలాఖత్ అయ్యి దీని మీద ప్రశ్నించే పద్ధతినే అసలు మానేశారు, మాట్లాడలేదు. మరి ఈ పద్ధతుల్లో మరి ఇక్కడ ఉన్న ఉప ముఖ్యమంత్రి కూడా అలా ముందుకు పోతున్నారు. ఏదైనా 54 ఎకరాల ఏదైతే 79 సెంట్లు ఉన్నాయో ఆ భూమిని అనేది ప్రభుత్వం స్వాధీనం చేసుకొని పేదవాళ్ళకి పంచాలి, లేదా ప్రభుత్వం తాలూ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో కార్యకలాపాలకి అది ఉపయోగించాలని సిపిఐగా వామపక్షాలుగా డిమాండ్ చేస్తాం. అంటే కామన్గా ఎవరైనా నివాస గృహాలు వేసుకున్నప్పుడు ల్యాండ్లు ఆపరించుకునేటప్పుడు వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడుతున్నారు. మరి నిన్న కాక మొన్న ప్రజానాయకుడైన సిపిఎం లీడర్ మన అప్పలరాజు గారిని అరెస్ట్ చేసి ఇప్పటి వరకు జైలుకు పరిమితం చేశారు. మరి వీళ్ళ మీద ఎందుకు అసలు యాక్షన్ తీసుకోవట్లేదు? కారణాలు అంటే మరి వాళ్ళు ప్రజాప్రతినిధులు కదా, ప్రజలు ఎన్నుకోబడి ప్రజలకు ఏదో ఉద్ధరిస్తారు, వాళ్ళు ప్రజలకు సంబంధించి సంక్షేమం గురించి ఆలోచిస్తారని ప్రజలంతా ఓట్లేసి అసెంబ్లీకి పంపించారు, పార్లమెంట్కి. ఆ ప్రయత్నాలు చేయట్లేదు. అసెంబ్లీ పార్లమెంట్లో దాని గురించి ప్రజా సమస్యల మీద లేవనెత్తట్లేదు. వీళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో దాని మీద గుద్దులాట్లు కొని గొడవలు ఆడుకొని ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేసే పద్ధతుల్లోనే ఈరోజు ముందుకు పోతున్నారు. ఈరోజు అనేక ప్రాంతాల్లో ఈరోజు వామపక్షాలుగా పోరాటం చేసి నిరుపేదలైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు గూడు ఇవ్వాలనే పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆందోళన చేస్తే మరి వాళ్ళ మీద కేసులు పెట్టి ల్యాండ్ గ్రాఫింగ్ కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టారు. చాన్నాళ్ళు మేము జైల్లో కూడా ఉండి జైల్లో బెయిల్ పెట్టుకొని వచ్చి ఇప్పటికీ కూడా కేసులు ఉండి కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున అంటే ఇంత 5,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏదైతే విలువ చేసే భూమిని మరి ఆక్వై చేసిన భరత మీద మీరు ఏ కేసు పెడతారు? ఈరోజు ఏదైతే బల్క్ డ్రగ్ అనేది పెట్టడం వల్ల అక్కడ ఉన్న ప్రజల తాలూకా ప్రాణానికి హాని, దానివల్ల వాయు కాలుష్యంగా వచ్చే ఏదైతే ఉందో దానివల్ల క్యాన్సర్ అనేక రోగాలు వస్తాయి, దాన్ని ఎత్తివేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అక్కడ అప్పలరాజు మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెడతారా? ఈయన మీద ఎందుకు పెట్టరని అంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇంత ల్యాండ్ క్రాఫ్ట్ చేసే మరి ఒక ఎంపీ మీద మీరు కేసు పెట్టకుండా ఎవరైనా భూ పోరాటాలు కానీ ప్రజా ఉద్యమాలు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించే పద్ధతిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రశ్నించే గొంతును నొక్కేయడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం చర్య. ఏదైతే భూమి 54 ఎకరాల 79 సెంట్లు ఉందో దాన్ని వెంటనే కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరి పరిస్థితి అయితే ఇది వినోద్. మరి ఎవరైతే నాయకులు ఉన్నారో మరి వామపక్షాలు అయితే ఒకటే చెప్తున్నాయి, నిజానికి ఇలాంటి కబ్జాలు చేసిన వాళ్ళు ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లోకి పంపాలి. మరి నిన్న కాక మొన్న ప్రజానాయకుడిగా పోరాటం చేసిన అనకాపల్లి అప్పలరాజు నాయకుడు ఎవరైతే ఉన్నారో సిపిఎం నాయకులు, ఆయనేమో ప్రజల కోసం పోరాటం చేస్తుంటే ఆయనేమో తీసుకెళ్లి జైలు పడేశారు. ఈరోజు భూ కబ్జాలు మరి యథేచ్ఛగా చేసుకొని పోతున్న వారికి ఈ రోజు వరకు బయటకు ఉంచారంటే దాన్ని ఎలా చూడాలంటే వీళ్ళు కుటుంబీకులైనా వీళ్ళు బంధువులైనా వాళ్ళైతే ఒకటి అడుగుతున్నారు, వీళ్ళు బంధువులకు ఒక రూలు మరి బయట ఉన్న ప్రజలకు ఒక రూలా? ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదైతే కాదు. కానీ ఒకవేళ అలా కానీ హ్యాండ్ ఓవర్ చేసుకొని పోతే మేము రాబోతున్న దినాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.